వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు దినపత్రికల్లో వచ్చేటువంటి ప్రధాన వార్తలు తెలుసుకుంటాం కదా. అదే క్రమంలో ఈ రోజు ప్రధాన వార్తలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారు. నమస్తే అండి అందరికి. గుడ్ మార్నింగ్. ముందుగా వెలుగు దినపత్రికలో చూద్దాము చందు. దీంట్లో వెనక్కి తగ్గిన కవిత వెనక్కి తగ్గని కవిత రెండో రోజు అవే కామెంట్లు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ కేడర్కు దూరం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె వరుసగా రెండో రోజు కూడా అవే కామెంట్స్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. సెకండ్ పేజ్ వెనక్కి తగ్గని కవిత. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడాన్ని నేను అస్సలు ఒప్పుకోను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదు. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లెటర్ రాశాను. దాన్ని ఎవరు లీక్ చేశారు తేల్చాలి. నాకు ప్రత్యేక ఎజెండా లేదు. పార్టీని కాపాడుకోవడమే నా ఏకైక ఎజెండా అని కవిత తెలిపారు. కేసీఆర్ను కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయాను. పెద్ద ఆయనను ఎవరేమన్నా ఊరుకోను. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ ప్రజలు అనుకుంటున్నవేనని పేర్కొన్నారు. ఇది ఏ విధంగా చూడాలంటారు చంద్ర? ఇప్పుడు ముఖ్యంగా కవిత ఒక పక్కన పార్టీకి సంబంధించిన వాటిని వ్యతిరేకిస్తూనే పార్టీ కోసం, పార్టీ లాభం కోసమే, పార్టీని కాపాడుకోవడం కోసం నాన్న కేసీఆర్ మంచివాడు, చుట్టూ దయ్యాలున్నాయి అని మనం గతంలో విన్నాం. అయితే ఇప్పుడు తను పార్టీ కావాలనుకున్నట్లయితే పార్టీ క్యాడర్కు దూరంగా విడిగా తను మాట్లాడాల్సిన అవసరం ఉందంటారు. నిజానికి కవిత విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు అంటున్నారు. అవే కామెంట్స్ రిపీట్ చేస్తూ ఉన్నారు. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? అందరికీ నమస్కారం. ఏదైతే వెనక్కి తగ్గని కవిత వార్త మన వెలుగులో ప్రధానమైన వార్తగా చూస్తూ ఉన్నాం. మనం కవిత స్ట్రాటజీ మార్చారు. ఏదైతే బీఆర్ఎస్ మీద దాడిని కాంగ్రెస్ వైపుకి మార్చారు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో రాయబారం అనే ఒక వార్త వెలుగు చూసింది. అదేవిధంగా కంటిన్యూషన్లో రాయబారంలో భాగంగా 6 ఎమ్మెల్యేలతో పాటుగా తనకు మంత్రి పదవి అనే దాంట్లో చర్చలు జరిగినట్లుగా చూస్తూ ఉంది. అంటే ఒక వైపు నుంచి ఒక చర్చ జరిగింది. ఒక పెద్ద స్థాయి నాయకత్వం దగ్గర ఒక చర్చ జరిగింది. ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జార్జి ఫెర్నాండెజ్ లాంటి ప్రధానమైన నాయకత్వంతో కేసీఆర్కి పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపించింది ఆ రోజు కవిత. పార్లమెంట్ సభ్యురాలుగా జాతీయ స్థాయిలో ప్రధానమైన కీలకమైన పిఆర్ రిలేషన్స్తో ఆమె ఢిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు కనిమొడి కానీ ఇతర నాయకులు కానీ పవారుకు సంబంధించిన వారసురాలతో కానీ జాతీయ స్థాయిలో యువ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా యువ కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకత్వం, ఉద్యమ నాయకురాలుగా పార్లమెంటు సభ్యురాలుగా ఆ రోజు కేంద్ర స్థాయిలో ఉద్యమ పార్టీ అధినేత కేసీఆర్ యొక్క వారసురాలుగా కూతురుగా ఆమె ఢిల్లీలో చాలా తీవ్రమైన సంబంధాలతో ముందుకు పోయే నేపథ్యం ఉంది. అందులో భాగంగా ఆ రోజు సోనియా గాంధీతో కానీ రాహుల్ గాంధీతో కానీ ఈ రోజుకి కూడా నేరుగా మాట్లాడగలిగే సత్సంబంధాలు కవితకున్న నేపథ్యం ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రాయబారం నడిపే క్రమంలో రాష్ట్ర స్థాయిలోనే ఆమె చర్చలు ఆగిపోతే రాష్ట్ర స్థాయి నాయకత్వంలోనే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనో లేదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరనో ఆగిపోతాయి అనేది లేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న వీళ్ళిద్దరినీ తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్తో తాను చర్చలు జరపాలి, కాంగ్రెస్ వైపు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీలో తన యొక్క ప్రధానమైన పాత్ర, తన ముఖ్య పాత్ర ఏ విధంగా పోషించుకోవాలి అనుకున్న సందర్భంలో కాంగ్రెస్లో జాతీయ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులతోటి కూడా సత్సంబంధాలతో ముందుకు వెళ్ళగలదనే ఒక ఆలోచన, ఒక సమర్థత ఆమెకుంది. ఈ పరిస్థితుల్లో ఆమె కాంగ్రెస్ మీద ఎందుకు విమర్శలు చేస్తూ ఉంది గత 3 రోజుల నుంచి తీసుకున్నట్టయితే? మొదటిగా బీఆర్ఎస్ సంబంధించిన అంశాలు, అంతర్గత అంశాలతో కేసీఆర్కి లేఖ రాశారు. కేసీఆర్కి గతంలో అనేక దఫాలుగా లేఖ రాసిన నేపథ్యం ఉంది. నిజంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి ఆ లేఖ లీక్ అయిందా? నిజంగానే లీక్ వీరులు దాన్ని విడుదల చేశారు, కవిత చెప్పే దాంట్లో వాస్తవం ఉందా?
నిజంగానే కోవర్ట్లు అనేది దెయ్యాలనేది ఆమె చెప్పే విధంగా ఈ కార్యక్రమానికి చేశారా? కేసీఆర్ని కాదని కేసీఆర్ వద్ద నుంచి లీక్ వీర్లైనా లేవైతే కోవర్ట్లైనా అంత ధైర్యం చేసే పరిస్థితి ఉంటుందా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు కేసీఆర్ దాని మీద అక్కడి నుంచి లీక్ అయిందా లేదా దాని మీద ఒక ప్రకటన ఇవ్వటం కానీ ఇవన్నీ చేయొచ్చు. కానీ 2 కళ్ళు తనవే, 1 కొడుకు 2 కూతురు, ఇద్దరు కూడా తన కుటుంబ సభ్యులు, బ్లడ్ రిలేషన్స్తో ఉన్న కుటుంబం అదంతా కూడా. మిగిలిన అంశాలు వీళ్ళంతా చూసుకున్నట్టయితే సంతోష్ అయిన కుటుంబ సభ్యుడే, ఇంకో పక్క హరీష్ అయిన కుటుంబ సభ్యుడే. ఈ నేపథ్యంలో కవిత వెనక్కి తగ్గలేదనేది ఈ వార్తని మనం జోడించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఆమె నాయకత్వం తప్పనిసరి. ఆమె తప్పనిసరిగా రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలనే దాంట్లోనే ముందుకు పోతున్న నేపథ్యం ఉంది. లేదంటే ఆమె గతంలో బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తానన్నప్పుడు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజు 2 సంవత్సరాలు మాత్రమే ఉన్న రాజ్యసభ తీసుకోలేదు ఆమె. కారణం ఏదైనా కానీ ఢిల్లీ రాజకీయాల మీద దృష్టి లేకపోవటమా, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒకవేళ ప్రభుత్వం వస్తే మంత్రిగా బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచనతో ఉందా? ఎందుకంటే కవిత గతంలో కూడా మంత్రి పదవి వైపుగా మొగ్గు చూపినట్టుగా వార్తలు చూసాం. కాకపోతే ఒకే కుటుంబం నుంచి అప్పటికే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ విధమైన ప్రధాన పాత్రలో ఉన్నారు. మరోపక్క హరీష్ రావు మంత్రిగా ఉన్నారు, మరోపక్క సంతోష్ రావు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. అదేవిధంగా కవిత కూడా ప్రధానమైన బాధ్యతల్లో ముందుకు పోతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఆమె రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి తండ్రి తీసుకోమని చెప్పినా గతంలో ఆమె ఆ వైపుగా ఆలోచించలేదు. అది 2 సంవత్సరాలే అనుకున్న నేపథ్యంలో ఒక రకమైన ఆలోచన వారు చేశారు. అందువల్ల తీసుకోలేని నేపథ్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత కాలంలో ఆమె శాసన మండలి సభ్యురాలుగా ఆమె తీసుకున్నారు. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ కూడా చేశారు ఈ 2 రోజుల క్రితం. ఏమనంటే ఓటమి పాలైన కూతురికి ఇంట్లో తిరిగి ఉద్యోగం ఇచ్చారు, శాసన మండలి స్థానాన్ని ఇచ్చారనే విమర్శను మనం చూస్తూ ఉన్నాం. ఆయన తీవ్రంగా విమర్శించాడు. కూతురికి ఇంట్లో వాళ్ళ అందరికీ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? అయితే ఎవరికి బయట వాళ్ళకి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు ఎవరికి ఇవ్వకుండా ముందుకు పోతే సరిపోద్దా అనే విమర్శలు కూడా చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం.